నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మా ముందుకి 150 స్క్వేర్ యార్డ్స్లో మరో లగ్జరీ ప్రాపర్టీ అయితే సేల్కి తీసుకొచ్చానండి. మనకు G+1 ప్రాపర్టీ. గ్రౌండ్ వచ్చేసి చాలా స్పేసియస్గా పార్కింగ్ ప్లేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అలానే 1 BHK డిజైన్ చేశారు. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. మనకు స్టెప్స్ దగ్గర వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. ఓకే, మనకు ప్రాపర్టీ ముందు కూడా CC రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మున్సిపల్ వాటర్, ఆల్ ఫెసిలిటీస్ అయితే డెవలప్ అయి ఉన్నది ఈ ఏరియాలో. ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న బిల్డర్ అయితే ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారు. మనకు బ్యాక్ సైడ్ కూడా ఒక వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. పార్కింగ్ అనేది చాలా స్పేసెస్గా అయితే డిజైన్ చేశారండి. ఏవైనా ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నా కూడా మనకు పార్కింగ్ స్పేస్ సరిపోతుంది. మనకు గ్రౌండ్ వచ్చేసి 1 BHK అయితే డిజైన్ చేశారు. చిన్న ఫ్యామిలీ కోసం అయితే ఉండొచ్చు. కింద మనకు 1 BHK కిచెన్, అలానే పక్కన పూజ గది అయితే ప్రొవైడ్ చేశారు. ఒక హాలు, బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారు. హాల్లో కామన్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఫస్ట్ ఫ్లోర్లో చూసుకున్నట్టయితే మనకు 2 BHK అనేది డిజైన్ చేశారు. మనకు మెటీరియల్ అనేది చాలా క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేశారు బిల్డర్ కూడా. ఫాల్ సీలింగ్ డిజైన్ కానీ, అలానే ఎలివేషన్ పర్పస్, వెంటిలేషన్ పర్పస్, హాల్లో, బెడ్రూమ్లో అన్నిట్లో కూడా విండోస్ అయితే డిజైన్ చేశారు. ఓకే, మనకు స్టెప్స్ దగ్గర కూడా మొత్తం కంప్లీట్గా గ్రానైట్ అయితే డిజైన్ యూజ్ చేశారు. మనకు చుట్టుపక్కల కూడా చూసుకున్నట్టయితే ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియా అండి. మనకు మెయిన్ డోర్స్ అన్నీ కూడా ఇండియన్ టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు. అలానే ఎంట్రన్స్ ఎలివేషన్ పర్పస్ కూడా టైల్స్ యూజ్ చేశారు. సో చాలా ఎక్సలెంట్గా అయితే కన్స్ట్రక్షన్ యూజ్ చేశారు. మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK అనేది చాలా స్పేసెస్గా అయితే డిజైన్ చేశారు బిల్డర్ అనేది. సో ఇదంతా కూడా కంప్లీట్గా హాల్ అండి. సో హాల్ అనేది చాలా స్పేసెస్గా ప్లాన్ చేశారు. ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి డైనింగ్ సెక్షన్ యూజ్ చేసుకోవచ్చు. అలానే మనకు ఇక్కడ కిచెన్, అలానే పూజా గది కూడా ప్లాన్ చేశారండి. ఓకే, వెస్ట్ ఫేసింగ్ కాబట్టి కిచెన్ బ్యాక్ సైడ్ వస్తుంది. ఓకే, అలానే ఇక్కడ వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. ప్రాపర్టీ పైన 80% వరకు లోన్ తీసుకోవచ్చు. లోన్ సర్వీస్ అనేది మన ఛానల్ తరపు నుంచి అయితే ప్రొవైడ్ చేస్తాము. ఆల్మోస్ట్ 20+ బ్యాంక్స్తో మన ఛానల్ అనేది టైఅప్ అయి ఉంది కాబట్టి మీ ప్రొఫైల్లో ఏమైనా సిబిల్ ప్రాబ్లం ఉన్నా సరే, సో మీ ప్రొఫైల్కి ఏ బ్యాంక్లో సూట్ అవుతుందో దానికి తగినట్టుగా లోన్ సర్వీస్ అనేది మనం ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు మన దగ్గర. సో తక్కువ బడ్జెట్లో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 30 lakhs నుంచి ఆల్మోస్ట్ 2 years, 2.5 years వరకు కూడా మనకు దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఒకవేళ తక్కువ బడ్జెట్లో కావాలనుకున్నా, ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఓపెన్ ప్లాట్స్ అయినా, కన్స్ట్రక్షన్ పర్పస్ ప్లాట్స్ అయినా కూడా ఉన్నాయి మన దగ్గర. అలానే మీకు ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నా సరే ప్రాపర్టీ కొనాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్కి అయితే అప్డేట్ ఇవ్వండి. సో హైదరాబాద్ సిటీ లిమిట్స్లో మీ రిక్వైర్మెంట్ ఎక్కడున్నా సరే మీకోసం అయితే మన ఛానల్ తరపు నుంచి అయితే వర్క్ చేసి మీరు ప్రాపర్టీ కొనేంత వరకు అయితే సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము. అలానే ఫ్రీలాన్సర్గా ఎవరైనా రియల్ ఎస్టేట్ చేయాలనుకున్నట్టయితే కనుక మన ఛానల్తో కలిసి, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రియల్ ఎస్టేట్ మీద ఓన్గా డబ్బులు సంపాదించుకోవాలనుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మన ఛానల్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకు కూడా ఎంప్లాయ్మెంట్ సోర్స్ అనేది ఇప్పించడం అయితే జరుగుతుంది. సో ప్రాపర్టీ ఓవరాల్గా అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మన ఛానల్కి కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకు డైరెక్ట్ ఓనర్ సిట్టింగ్ అయితే అరేంజ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రైజ్ విషయంలో నెగోషియేషన్ చేసుకోవచ్చు సిట్టింగ్లో. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.